ప్రస్తుతం బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ను బాధిత కుటుంబాలతో కార్మిక సంఘాల నేతలు నిలదీశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. హోంమంత్రి అనిత పక్కనే మంత్రి లోకేష్ ఆ కార్మిక సంఘ నాయకులు అవ్వచ్చు, లేకపోతే బాధిత కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న మంత్రిని చూస్తూ ఉన్నాం మనం. మంత్రి లోకేష్ ఎదుటే కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆయన నిలదీస్తున్న సిచ్యువేషన్. పరామర్శకు వచ్చిన మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మిక సంఘాలు. కుటుంబంలో ఎవరు చనిపోలేదు, నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీరు గొడవ పెట్టుకుని వస్తే దండం. 4 గంటల 10 నిమిషాలు జరిగితే గంటలో మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు వచ్చారు. ఇంకో గంటలో మా హోంమంత్రి గారు, ఎంపీ గారు వచ్చారు. వచ్చింది అందుకే కదా పరామర్శించడానికి కుటుంబాన్ని అండగా నిలబడడానికి వచ్చింది. ప్రభుత్వం మొత్తం వచ్చింది. కేంద్రంలోనే ఇండియా వచ్చింది, రాష్ట్రంలో ఉన్న ఇండియా వచ్చింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఆ కమిట్మెంట్ మాకు వచ్చాం. పూర్తి చేయండి. వాటిని స్వేచ్ఛ నాకు పూర్తి చేయండి. నేను కుటుంబాన్ని కలిసి వచ్చా. ఇక్కడ యూనియన్ లీడర్స్ కలిసి రావాలా, కుటుంబాన్ని కలిసి వచ్చా. చూడండి, రాజకీయం చేస్తారు. రాజకీయం కుటుంబాన్ని మాట్లాడాలా, మాట్లాడమంటారా వద్దా? మీరు మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు, నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. రైట్. అనుభవం లేని కార్మికులు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇదంతా మీ ప్రభుత్వ నిర్వాహకం కాదా? ప్రభుత్వంలోకి వచ్చిన అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు అనేది సర్వం కూడా కార్మిక సంఘ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే మీ ఇంట్లో వాళ్ళు చనిపోయారా, చనిపోలేదు కదా అంటూ మాట్లాడిన లోకేష్ తీరుని అందరూ కూడా గర్హిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాళ్ళందరూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ లోకేష్ వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తారు. నేను మాట్లాడాలా వద్దా, వెళ్ళిపోమంటారా అనే రీతిలో ఆయన చేస్తున్న వాదనను నిజంగా అక్కడ అందరున్న కార్మిక నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. విశాఖ ఎంపీ శ్రీ భరత్పై కూడా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ హోంమంత్రి అనిత ఉన్నారు, కాలు శ్రీనివాస్ ఉన్నారు. సో మేము ప్రమాదం జరిగిన వెంటనే వచ్చాం కదా అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న లోకేష్ను అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కార్మిక సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్, మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా, నేను చనిపోయిన వ్యక్తులతో వాళ్ళ కుటుంబాలతో మాట్లాడుతున్నానంటూ కూడా లోకేష్ మాట్లాడిన తీరుని కార్మిక సంఘ నేతలు వాళ్ళు తీవ్రంగా ఆక్షేపిస్తున్న సిచ్యువేషన్. మా కరెస్పాండెంట్ యుగంధర్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. యుగంధర్, ఏం జరుగుతోంది అక్కడ? మరి ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ కార్మికులు చనిపోయారో, స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలోని వాళ్ళ తాలూకా మృతుల బంధువుల్ని పరామర్శించడానికి మంత్రి లోకేష్, అదేవిధంగా హోంమంత్రి అనిత, కేంద్ర స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వీళ్ళంతా కూడా వచ్చి బాధిత కుటుంబాలని ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించడం కంటే వాళ్ళకి పరిహారం విషయంలో కానీ, లేకపోతే అదర్ బెనిఫిట్స్ ఏదైతే ఇంట్లో కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వటం, అట్లాంటి వాటి మీదకి వెళ్లకుండా జస్ట్ ఇదేదో ప్రమాదంలో జరిగింది, అనుకోకుండా జరిగింది,
ఇట్లా ఊరడింపు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే అక్కడే ఉన్నటువంటి కార్మిక సంఘాలు అయితే తీవ్రంగా అది ఆక్షేపించాయి. ముందుగా బాధిత కుటుంబాలకి ఏదైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకి ₹1,00,00,000 ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులకి కాంట్రాక్ట్ సోర్స్ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ విధానంలో కాకుండాను పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అని ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనిపైన అక్కడ ఒకవైపు మంత్రి లోకేష్ బాధిత కుటుంబాలతో మాట్లాడుతుండగానే మరోవైపు అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో అసహనానికి గురైనటువంటి మంత్రి నేను బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నాను, మీరు ఎందుకు వచ్చారు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల ప్రతినిధులపైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు కూడాను తీవ్రంగా లోకేష్ కానీ ప్రభుత్వం తీరుని కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉన్నారో వాళ్ళని కానీ తప్పుపడుతూ తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ చాలా ఏళ్లగా తుప్పుపట్టిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ తాలూకా మిషనరీ అంతా కూడాను భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే మేము గత ఏడాదే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాం. కేంద్ర స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా సెంట్రల్ స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళ మినిస్ట్రీ కూడా ఫిర్యాదు చేస్తాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రైవేటీకరణ దిశగా దీన్ని చూపాలని ఈ సిక్కేని ఇండస్ట్రీని నడపడంలో ప్రయత్నించడం వల్ల ఇదంతా జరిగిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా తొలగించేసి అదే ప్లేస్ లో అన్స్కిల్డ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని పెట్టారు. దాని వలన మిషనరీ ఒక సమస్య అనేది ఏర్పడినప్పుడు దాన్ని గుర్తించడంలోనే అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ కి అయితే అంత పరిజ్ఞానం ఉండదు. అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ కానీ టెక్నికల్ ఇంజనీర్స్ కానీ వాళ్ళందరూ కూడా దాన్ని ఐడెంటిఫై చేయటం కానీ భద్రతా ప్రమాణాల్లో లేకపోయిన పక్షంలో దాన్ని ఐడెంటిఫై చేసి ఒకవేళ ప్రమాదం సంభవిస్తుందంటే మిషన్ షట్ డౌన్ చేసేటువంటి నైపుణ్యత అయితే వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఇది పాత ఇచ్చిన మిషనరీ దాదాపు 30-40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి యూనిట్స్ లో ఇట్లాంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని అక్కడ ఉన్నటువంటి కార్మికులు అప్రమత్తంతో మాత్రమే ప్రమాదాలని తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ మరణాల నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని జోలికి వెళ్లకుండా కేవలం ప్రభుత్వం నుంచి మంత్రి లోకేష్ వాళ్ళని ఊరడించే విధంగా మీకు సహాయం అందిస్తాం, మేము చేస్తామంటున్నారు. కానీ ఎంత సహాయం అందిస్తారు? యాజమాన్యం నుంచి అయితే ₹25,00,000 అనౌన్స్ చేశారు. కానీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అనౌన్స్ చేస్తారు అన్న దగ్గరికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి దగ్గర కానీ సమాధానం లేకపోవడంతో ఇప్పుడు ఇక్కడ గందరగోళ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హరి, అయితే కార్మికులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. నిజంగా వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది. దానికి అసహనం వ్యక్తం చేయడం, మీరు రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రశ్నించడం ఏంటి? వాళ్ళు రాజకీయాలు ఎందుకు చేస్తారు? కార్మికులు వాళ్ళ తోటి కార్మికులు ప్రాణాహుతి అక్కడ మొత్తం అగ్నికి ఆహుతైపోతే వాళ్ళు ప్రశ్నించేదానికి సరైన సమాధానం లేకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? అరే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మంత్రి దగ్గర చెప్పడానికి సమాధానం లేదు. వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ కి వివరణ ఇవ్వడానికి ఆయన దగ్గర అందుకు తగ్గటువంటి ఇది లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ రావాలి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావాలి. కానీ ప్రభుత్వం అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అటు బీజేపీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఏ కథనా లేదు. వాళ్ళు ఏంటంటే ప్రమాదం జరిగింది పరిశ్రమలో కాబట్టి పరిశ్రమ యాజమాన్యంతో డబ్బులు ఇప్పించేస్తే సరిపోతుంది. దీన్ని పర్యవేక్షించాల్సినటువంటిది లేకపోతే కంట్రోల్ చేయాల్సినటువంటిది లేకపోతే దీన్ని మానిటర్ చేయాల్సినటువంటి ప్రభుత్వానికి అయితే మాత్రం ఏ సంబంధం లేదు అనేటట్టుగా వీళ్ళు ఇక్కడ వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. హరి, ఎందుకంటే వీళ్ళ తాలూకా విధానంలోని ప్రభుత్వం ఇప్పటికిప్పుడే అనౌన్స్మెంట్ చేయాలని కార్మిక సంఘాలు పట్టుపడుతున్నాయి. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఈ రోజున లోకేష్ ఆ అసహనానికి గురయ్యారని మనం చెప్పుకోవచ్చు. అది అని యుగంధర్ అంటే నిజంగా ఇలాంటి ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఇమోషన్స్ చాలా హైగా ఉంటాయి. సో కార్మికులు కాబట్టి ఆ కార్మిక సంఘ నాయకులు ప్రశ్నిస్తారు. సో వాళ్ళకి సమన్వయంతో చెప్పాల్సింది పోయి మీరు రాజకీయాలు చేస్తున్నారా అంటూ అడగడం. రెండోది మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారా లేదు కదా అనడం. సో ఏ రకంగా అంటే అంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరమే ఉంది? అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏజ్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా అక్కడ కార్మిక నాయకులు వాళ్ళతో ఆ రకంగా మాట్లాడచ్చా అనేది కూడా కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్న పరిస్థితి కదా. నిజమే హరి, ప్రపంచం ఇక్కడ మనం ఉన్నటువంటిది ఒక మార్చి దగ్గర ఇక్కడ ఒక ఎమోషన్ ఉంది. ఇక్కడ బంధువులు తాలూకా కుటుంబాలు తమ ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో వాళ్ళు మృతి చెందితే వాళ్ళ మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని దుస్థితిలో వాళ్ళు ఎవరై ఉంటారు ఏంటి అనేటువంటి దాన్ని చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళే అంటే మరణం ఎవరికైనా జరగవచ్చు, ప్రమాదం జరగవచ్చు, కానీ
వాళ్ళ తాలూకా అవశేషాలను కూడా గుర్తుపట్టలేని దుస్థితిలో ఆ కుటుంబాలు ఎట్లాంటి ఎమోషన్ తో ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మంత్రి లోకేష్ గాని, లేకపోతే హోంమంత్రి గాని, లేకపోతే శ్రీనివాస్ వర్మ ఈ తాలూకా ఎవరు మంత్రుల బృందం ఎవరు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంతసేపు మా మంత్రి అంటే ప్రభుత్వం తరఫున వీళ్ళకి పరామర్శించామా, వెళ్ళిపోయామా, వాళ్ళు ఏమైనా అడిగితే బుల్డోజ్ చేశామా లేదా అన్నటువంటిదే డిఫెన్స్ గేమ్ కోసమే చూస్తున్నారు తప్పితే అక్కడ ఉన్నటువంటి ఎమోషన్ ని వీళ్ళంతా కూడా గౌరవించలేదు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ చనిపోవటం ఒక్కటే కాదు, మృతదేహాలను గుర్తు పెట్టలేనంత దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఉదయం నిన్న రాత్రి నుంచి కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఆ మృతదేహాలపై ఉన్న ఆభరణాలను చెక్ చేయాల్సి వస్తోంది. మృతదేహాల్లో గతంలోని గాయాలయ్యి ఎవరికైనా కొంచెం ఫింగర్స్ దగ్గర కానీ, లేకపోతే శరీరం మీద మచ్చలు కానీ, లేకపోతే ఇంకేదైనా కొన్ని ప్రాబ్లమ్స్. ఒక్కసారి ఆగండి యుగంధర్, ఒకసారి ఆగండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.